పరీక్షల సమయం అంటే పిల్లలకే కాదు తల్లిదండ్రులకు కూడా టెన్షనే. విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. చాలాసేపు కూర్చోవాలి. చదివింది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎగ్జామ్ ప్రిపరేషన్ సమయంలో పిల్లలు తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది. సరైన ఫుడ్స్ తీసుకుంటే వారు చురుగ్గా ఉంటారు. జ్ఞాపక శక్తి మెరుగ్గా ఉంటుంది. శరీరం త్వరగా అలసిపోదు. ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో తెలుసుకోండి. పిల్లల మెదడు చురుగ్గా ఉండాలంటే బ్రేక్ఫాస్ట్ను స్కిప్ చేయకూడదు. ఇడ్లీ, దోశ, ఉప్మా, ఓట్స్ లాంటి తేలికపాటి ఆహారాలు ఉదయం తినాలి. ఖాళీ పొట్టతో ఉంచితే ఏకాగ్రత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఫుడ్, చాక్లెట్లు, కూల్ డ్రింక్లు, మసాలా ఆహారాలు, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తినిపించకూడదు. సో మనం ఏంటంటే పిల్లలకి స్నాక్లో లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ఎగ్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎగ్స్లో మనకి విటమిన్ డి అండ్ అన్ని న్యూట్రియంట్స్ దాంట్లో వస్తాయి, ఒక విటమిన్ సి తప్ప. సో ఇలాంటి న్యూట్రియంట్స్ లభించినప్పుడు ఏంటంటే హెల్తీ డెవలప్మెంట్ అండ్ హెల్తీ బ్రెయిన్ ఫంక్షనింగ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి బీన్స్ ఏవైతే ఉన్నాయో, కిడ్నీ బీన్స్ నానబెట్టి కానివ్వండి, లేదంటే బాయిల్ చేసి పిల్లలకి స్నాక్ రూపంలో లేదంటే ఒక కర్రీ రూపంలో లంచ్ అండ్ డిన్నర్లో ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో విటమిన్ బి అనేది ఉంటుంది. కాబట్టి ఆ బి అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుందండి పిల్లలకి. జింక్ అండ్ సెలీనియం అని అంటే ఈజీగా మనకి నట్స్ ద్వారా లభిస్తూ ఉంటుంది. సో నట్స్ లైక్ డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ నట్స్ మనం పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేస్తే లైక్ ఆల్మండ్స్ కానివ్వండి, లేదంటే పిస్తా కానివ్వండి, క్యాష్యూస్ కానివ్వండి, హ్యాజిల్ నట్స్ అని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ ఏవైతే ఉంటాయో పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఇంకా ఎక్కువగా చూడొచ్చు అనమాట. ప్రోటీన్ సోర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో మన ప్రతి సెల్స్ డెవలప్మెంట్కి, రిపేర్కి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనం వెజిటేరియన్ సోర్స్ ఆర్ నాన్ వెజిటేరియన్ సోర్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ స్వీట్ పొటాటో కూడా ఒక కొలైన్ అనే న్యూట్రియంట్ ప్రజెంట్ ఉంటుంది. కాబట్టి అది కాగ్నిటివ్ అండ్ బ్రెయిన్ మెమరీ పవర్కి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో స్వీట్ పొటాటో కూడా మనము పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేసినట్టయితే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మనం చాలా మంచిగా చూడొచ్చు. ఇలాంటి ఫుడ్స్ అన్ని మనం ఇంక్లూడ్ చేసినట్టయితే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా మంచిగా చూడొచ్చు. పిల్లలకు ఒకేసారి ఎక్కువగా తినిపించే పద్ధతి మంచిది కాదు. ప్రతి 3-4 గంటలకు ఒకసారి తక్కువ మోతాదుల్లో పోషకాహారాన్ని ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మెదడు యాక్టివ్గా ఉంటుంది. మంచి ఆహారాన్ని పిల్లలకు తినిపించడం వల్ల వారు ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. వారి మెదడు చురుగ్గా ఉంటుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. కొత్త విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు. అందుకే పిల్లలకు సరైన పోషకాహారం చాలా అవసరం. మనము హై న్యూట్రియంట్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఇవ్వాలి. లైక్ ప్రోటీన్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. లైక్ సెల్స్ డెవలప్మెంట్ కానివ్వండి, స్కిన్ ఎన్హాన్స్మెంట్కి కానివ్వండి, బ్రెయిన్ డెవలప్మెంట్కి కానివ్వండి. అండ్ కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, స్ట్రాంగ్ బోన్స్ అండ్ స్ట్రాంగ్ టీత్ కోసం. అదే కాకుండా విటమిన్ డి కూడా మనకి సన్లైట్ ద్వారా వస్తుంది. కాబట్టి విటమిన్ డి కూడా మనము లైక్ వాళ్ళకి ప్రాపర్ సన్లైట్లో ఎక్స్పోజ్ అయ్యేలాగా. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఓవరాల్గా మనకి బ్యాడ్ ఫ్యాట్స్ని రిమూవ్ చేయడానికే కాకుండా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది అండ్ మెమరీ పవర్ని కూడా ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి మనకి ఫ్యాటీ ఫిష్ ద్వారా వస్తుంది. అదే కాకుండా మనము స్మాల్ అమౌంట్ ఆఫ్ చియా సీడ్స్ కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, ఏమైనా పర్టికులర్ నట్స్ కాంబినేషన్లో తీసుకుంటే మనకి సెలీనియం అండ్ జింక్ న్యూట్రియంట్స్ కూడా లభిస్తాయి. కాబట్టి అలా మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవైజ్ అవుతుంది పిల్లలకి. అండ్ మెమరీ పవర్ కూడా వాళ్ళకి స్ట్రెంగ్తెన్ అవుతూ ఉంటుంది.